డ్రాగన్ కంట్రీ చైనాలో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. 36 లైన్లు ఉన్న వుజువాంగ్ టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు ఆగిపోయాయి. వేలాది వెహికల్స్ గంటల కొద్దీ రోడ్డుపైన నిలిచిపోయాయి. చైనా నేషనల్ డే, మిడ్ ఆటమ్ సెలవుల తర్వాత రిటర్న్ జర్నీలో వుజువాంగ్ టోల్ ప్లాజా జంక్షన్ జామ్ అయింది. టోల్ ప్లాజా దగ్గర వాహనాల క్యూ లైన్ల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి 8 వరకు చైనాలో సెలవులు ఇచ్చారు. రిటర్న్ జర్నీలో ట్రాఫిక్ నరకం చూశారు చైనీయులు. గతంలోనూ చైనాలో భారీ ట్రాఫిక్ జామ్లు రికార్డు సృష్టించాయి. 2010లోనూ 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. 2010 ఆగస్టు 14న బీజింగ్ టిబెట్ ఎక్స్ప్రెస్ వేపై 100 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్తో వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మధ్యలో అనేక ట్రక్కులు బ్రేక్ డౌన్ కావడంతో వేలాది వాహనాలు, ప్రయాణికులు 12 రోజుల పాటు హైవేపైనే చిక్కుకుపోయారు. డ్రాగన్ కంట్రీ చైనాలో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. 36 లైన్లు ఉన్న వుజువాంగ్ టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు ఆగిపోయాయి. వేలాది వెహికల్స్ గంటల కొద్దీ రోడ్డుపైన నిలిచిపోయాయి. చైనా నేషనల్ డే, మిడ్ ఆటమ్ సెలవుల తర్వాత రిటర్న్ జర్నీలో వుజువాంగ్ టోల్ ప్లాజా జంక్షన్ జామ్ అయింది. టోల్ ప్లాజా దగ్గర వాహనాల క్యూ లైన్ల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి 8 వరకు చైనాలో సెలవులు ఇచ్చారు. రిటర్న్ జర్నీలో ట్రాఫిక్ నరకం చూశారు చైనీయులు. గతంలోనూ చైనాలో భారీ ట్రాఫిక్ జామ్లు రికార్డు సృష్టించాయి. 2010లోనూ 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. 2010 ఆగస్టు 14న బీజింగ్ టిబెట్ ఎక్స్ప్రెస్ వేపై 100 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్తో వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మధ్యలో అనేక ట్రక్కులు బ్రేక్ డౌన్ కావడంతో వేలాది వాహనాలు, ప్రయాణికులు 12 రోజుల పాటు హైవేపైనే చిక్కుకుపోయారు.